నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో ఏర్పాటు కానున్న 3 కొత్త కంపెనీలు, 3,745 కోట్ల పెట్టుబడి, ఎంఓయూలకు ప్రభుత్వం ఆమోదం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 11,000 కోట్ల రెవెన్యూ లోటు, అంచనాలను అందుకోలేకపోతున్న రాబడులు. వేల ఏళ్లు నిలిచేలా సమ్మక్క సారలమ్మ క్షేత్రాభివృద్ధి, రాతితో పునర్నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు. పట్నాలో ఇవాళ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం. బీహార్ ఎన్నికలు, ఓట్ల చోరీపై ప్రధానంగా చర్చించే అవకాశం. నేటి నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, ధ్వజారోహణంతో ప్రారంభం. రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చిన 3 పరిశ్రమలతో చేసుకోవాల్సిన ఎంఓయూలను మంత్రివర్గ ఉపసంఘం ఆమోదించింది. పెట్టుబడుల ప్రోత్సాహక సబ్ కమిటీ సభ్యులు భట్టి విక్రమార్క, దుద్దేళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సచివాలయంలో సమావేశమయ్యారు. పలు కంపెనీల ఏర్పాటుకు సంబంధించిన ముసాయిదా ఎంఓయూలు, విధి విధానాలపై చర్చించారు. జేఎస్డబ్ల్యూ, యుఏబీ, తోషిబా, హిందుస్థాన్ కోకా-కోలా కంపెనీలతో ఒప్పందాలను సబ్ కమిటీ ఆమోదించింది. దావోస్, అమెరికా, ఇతర దేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటించినప్పుడు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఈ 3 కంపెనీలు ముందుకొచ్చాయి. సుమారు 3,745 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టి 1,518 మందికి ఉపాధి కల్పించనున్నట్లు కంపెనీల యాజమాన్యాలు ప్రభుత్వానికి నివేదించాయి. కోకా-కోలా కంపెనీ 2,398 కోట్ల రూపాయలు, జేఎస్డబ్ల్యూ కంపెనీ 785 కోట్లు, తోషిబా సంస్థ 562 కోట్లతో పరిశ్రమలు పెట్టనున్నాయి. కోకా-కోలా వంటి కంపెనీల ఏర్పాటు వల్ల రాష్ట్రంలో మామిడి, నారింజ రైతులకు ప్రోత్సాహం ఉంటుందని మంత్రులు పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర రెవెన్యూ లోటు 11,000 కోట్లకు పైగా నమోదైంది. ఆగస్టు నెలాఖరు వరకు 5 నెలల్లో పన్ను ఆదాయం బడ్జెట్ అంచనాల్లో 34% అందుకుంది. రెవెన్యూ ఆదాయం 27% పైగా ఉంది. 5 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం 88,000 కోట్లకు పైగా వ్యయం చేసింది. ఆశించిన మేర రాబడులు లేకపోవడంతో రాష్ట్ర రెవెన్యూ లోటు పెరుగుతూ వస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో 5 నెలలు ముగిసేసరికి రాష్ట్ర రెవెన్యూ లోటు 11,051 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రాష్ట్రంలో 2,738 కోట్ల రెవెన్యూ మిగిలి ఉంటుందని బడ్జెట్లో అంచనా వేశారు. అందుకు భిన్నంగా ఆగస్టు నెలాఖరు వరకు 11,000 కోట్లకు పైగా లోటు నమోదైంది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదిక ఈ విషయాలను వెల్లడిస్తోంది. ఆర్థిక లోటు 33,415 కోట్లకు చేరింది. నికర లోటు 21,967 కోట్లుగా ఉంది. ఆర్థిక సంవత్సరం మొదటి 5 మాసాల్లో రెవెన్యూ రాబడులు 63,219 కోట్లు మాత్రమే ఖజానాకు వచ్చాయి. ఇందులో పన్ను ఆదాయం 59,967 కోట్లుగా ఉంది. బడ్జెట్లో అంచనా వేసిన 1,75,319 కోట్లలో ఇది 34% పైగా మాత్రమే ఉంది. ఆగస్టు నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వానికి జీఎస్టీ ద్వారా 21,114 కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా 6,218 కోట్లు, అమ్మకం పన్ను ద్వారా 14,079 కోట్లు, ఎక్సైజ్ పన్నుల ద్వారా 7,758 కోట్లు సమకూరాయి. కేంద్ర పన్నుల్లో వాటాగా రాష్ట్రానికి 7,413 కోట్లు వచ్చాయి. ఇతర పన్నుల ద్వారా 3,352 కోట్లు వచ్చాయి. పన్ను ఆదాయం జూన్, జూలై నెలలతో పోలిస్తే ఆగస్టులో స్వల్పంగా తగ్గింది. జూన్లో 13,000 కోట్లకు పైగా, జూలైలో 12,000 కోట్లకు పైగా పన్నుల ద్వారా సమకూరగా ఆగస్టులో 12,000 కోట్ల లోపే పన్ను ఆదాయం ఉంది. బడ్జెట్లో పన్నేతర ఆదాయం 31,618 కోట్లు అంచనా వేయగా 5 నెలల్లో అందులో కేవలం 1,578 కోట్లు మాత్రమే సమకూరాయి. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో 22,782 కోట్ల రూపాయలు వస్తాయని అంచనా వేయగా ఆగస్టు నెలాఖరు వరకు అందులో కేవలం 1,673 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. ఆగస్టులోనే 882 కోట్ల రూపాయల గ్రాంట్లుగా సమకూరాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు నెలాఖరు వరకు ప్రభుత్వం 33,000 కోట్లకు పైగా రుణం తీసుకుంది.
ఉంది. ఇక 5 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా చేసిన వ్యయం 88,610 కోట్లు. బడ్జెట్ అంచనా అయిన 2,63,486 కోట్లలో ఇది 34% ఉంది. ఆగస్టు నెలాఖరు వరకు వడ్డీల చెల్లింపులకు 11,447 కోట్లు, వేతనాలపై 20,141 కోట్లు ఖర్చు చేసింది. పెన్షన్లకు 7,701 కోట్లు, రాయితీలపై 7,492 కోట్ల రూపాయలను వ్యయం చేసింది. వేల ఏళ్లు నిలిచేలా సమ్మక్క సారళమ్మల గద్దెలను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాతితో మేడారం ఆలయ ప్రాంగణ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సీఎం ప్రకటించారు. ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరకు జాతీయ హోదా కల్పించి నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మేడారం గుడి పునర్నిర్మాణం డిజైన్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. వనదేవతల క్షేత్రం కీర్తి వేల ఏళ్లు నిలిచేలా సమ్మక్క సారళమ్మ గద్దెలను పక్కా ప్రణాళికతో అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇటుకలతో కట్టే నిర్మాణాలు త్వరగా శిథిలమవుతాయని, రాతి కట్టడాలు చరిత్రకు సాక్ష్యాలుగా ఉన్నాయని అన్నారు. అందుకే మేడారం గుడిని రాతి కట్టడాలతోనే నిర్మిస్తున్నామని వివరించారు. అభివృద్ధి పనులను వేగవంతంగా చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. 100 రోజుల్లో పూర్తి చేసి మహాజాతర నాటికి భక్తులకు అందుబాటులోకి తేవాలని నిర్దేశించారు. ఆలయాభివృద్ధికి ఎన్ని కోట్లైనా ప్రభుత్వం మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. అధికారులు సిమెంట్తో ప్రతిపాదనలు తెచ్చిన సిమెంట్ కట్టడాలు వద్దు, రాతి కట్టడాలతోనే కట్టాలి. రాబోయే 100 సంవత్సరాలకు సమ్మక్క సారలమ్మ మందిరం, గద్దెలు, ప్రాంగణం ఆదర్శంగా ఉండాలి. ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలి అని ఈ రోజు ప్రతి కట్టడం రాతి కట్టడాలతోనే కట్టాలని ఈ రోజు నిర్ణయం తీసుకున్నాం. ఇదొక గొప్ప కార్యక్రమం, జీవితకాల అవకాశం. ఈ గొప్ప కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు కావాలి. 100 రోజుల్లో ఈ పనులన్నీ పూర్తి చెయ్యాలి అని ఈనాడు ప్రభుత్వం టార్గెట్ పెట్టుకొని పనిచేస్తుంది. మనం అయ్యప్ప మాల వేసుకుంటే ఎట్లయితే మాల వేసుకొని భక్తితో ఉంటామో, సమ్మక్క సారలమ్మ మాల వేసుకోండి, భక్తితో ఇక్కడి పనులను పూర్తి చేయండి అని చెప్పి మా అధికారులకు, మా సాంకేతిక నిపుణులకు, మా ప్రజా ప్రతినిధులకు సూచన చేసిన. నాటి పాలకులు మేడారం జాతర అభివృద్ధిపై వివక్ష చూపారని మండిపడిన సీఎం రేవంత్ రెడ్డి ఇది కేవలం బాధ్యత కాదు, బాధ్యతలతో కూడిన భావోద్వేగమని వ్యాఖ్యానించారు. ఈ వేదిక మీద నుంచి కేంద్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, కుంభమేళకు మీరు 1000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. మరి మా ఆదివాసీ కుంభమేళకు కేంద్ర ప్రభుత్వం 1 రూపాయి ఇవ్వడానికి గాని, జాతీయ పండుగ గుర్తించడానికి గాని వాళ్ళకి ఎందుకో మనసు రావడం లేదు. దయచేసి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదంతోనే మీకు ఆ హోదా వచ్చింది. నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినరు. ఇప్పటికైనా ఆలోచన చేయండి. సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ పండుగ గుర్తింపు రావాలి. దీనికి కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇవ్వకపోతే మీ ఇష్టం, నేనేమనను గాని సమ్మక్క సారలమ్మ అన్ని గమనిస్తున్నాయి. అంతకుముందు మేడారం వనదేవతలను దర్శించుకున్న సీఎం ఆలయ విస్తరణ, దేవస్థాన అభివృద్ధి ప్రణాళికలపై అధికారులకు పలు సూచనలు చేశారు. మేడారం అభివృద్ధిపై ఆలయ పూజారులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మేడారం అభివృద్ధికి సంబంధించిన డిజైన్లను రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. వంద రోజుల్లో అభివృద్ధిని పూర్తి చేసేలా అధికార యంత్రాంగం శ్రమించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటనలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ సహా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శామిరిపేట మండలం దేవరయాంజల్ గ్రామంలో 1521 ఎకరాలు రాములోరి ఆలయానికి చెందినవేనని ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఆలయ భూమిని ప్రైవేటు వ్యక్తులు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై ఆక్రమించుకొని రెవెన్యూ రికార్డులో పేర్లు నమోదు చేయించుకున్నారని పేర్కొంది. ఆలయానికి చెందిన భూములను నిషేధిత జాబితాలో చేర్చడం సబబేనని పేర్కొంది. పలు సర్వే నెంబర్లలో ఆలయానికి చెందిన భూమిని నిషేధిత జాబితాలో చేర్చుతూ CCLA 2014లో జారీ చేసిన ప్రొసీడింగ్ను సవాలు చేస్తూ సుమారు 300కు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. దేవాదాయ శాఖ భూమి పట్టా భూమిగా ఎలా మారిందన్న దానికి పిటిషనర్లు ఆధారాలు చూపలేదని రెవెన్యూ శాఖ తరపు న్యాయవాది కాట్రం మురళీధర్ రెడ్డి వాదించారు. ఎలాంటి ROR ప్రొసీడింగ్స్, పట్టా పాస్బుక్లు లేవని సెత్వార్కు తప్పుడు భాష్యం చెబుతున్నారన్నారు.
1400 ఎకరాలకు పైగా ఆలయ భూమిగా సీసీఎల్ఏ నివేదిక ధృవీకరించిందన్నారు. ఆ భూమిపై యాజమాన్య హక్కులు ఎలా లభించాయో ఆధారాలు సమర్పించాల్సిన బాధ్యత ఉంటుందన్నారు. దేవాదాయ శాఖ తరపు న్యాయవాది భూక్యా మంగీలా నాయక్ వాదనలు వినిపిస్తూ సీతారామస్వామి ఆలయానికి చెందిన ట్రస్టీ నుంచి అతని కుమారుడు రామచంద్రయ్య పేరుతో ఆ తరువాత ప్రైవేటు వ్యక్తుల పేర్లు వచ్చాయన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ఎక్సైజ్ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గోవా, ఢిల్లీ, హర్యానా నుంచి తరలిస్తున్న మద్యాన్ని గుర్తించి 235 బాటిల్స్ పట్టుకున్నట్లు శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఏ శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్వాధీనం చేసుకున్న మద్యం విలువ దాదాపు 5 లక్షల రూపాయలతో ఉంటుందని వివరించారు. అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శంషాబాద్ పరిసర ప్రాంతాలలో అక్రమ మద్యం కోసం రూట్ వాచ్ నిర్వహించడం జరిగింది. గోవా నుంచి మరియు ఢిల్లీ నుంచి, హర్యానా నుంచి, తదితర రాష్ట్రాల నుండి వచ్చినటువంటి మద్యం బాటిళ్లను సీజ్ చేయడం జరిగింది. 235 బాటిళ్లు సీజ్ చేయడం జరిగింది. దాదాపు ఒక 5 లాక్ రూపీస్ వరకు ఉంటుంది. దయచేసి ఎవరు గోవా నుండి మద్యం తేవద్దు, మీ ఆరోగ్యాలు ఖరాబు చేసుకోవద్దు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ ఓట్ల చోరీ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే విషయమై వ్యూహం ఖరారు చేసేందుకు కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి సీడబ్ల్యూసీ ఇవాళ పట్నా సమావేశం కానుంది. స్వాతంత్ర్యం తర్వాత బీహార్లో సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి అని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఉదయం 10 గంటలకు సదాకత్ ఆశ్రమంలో జరిగే సీడబ్ల్యూసీ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ సహా సీనియర్ నేతలు, కాంగ్రెస్ పాలిత సీఎంలు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు హాజరు కానున్నారు. బీహార్లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా సమగ్ర సవరణ సహా ఓటు చోరీపై తీర్మానాలను ఆమోదించే అవకాశం ఉంది. బీహార్ సంక్షేమం పట్ల కాంగ్రెస్ పార్టీ నిబద్ధతపై ప్రజలకు సందేశం ఇచ్చేందుకు పట్నాలో సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ తెలిపారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి పట్నా వెళ్లారు. బీహార్ ఎన్నికల్లో ఓటు చోరీ అంశాలే ప్రధాన అజెండాగా పట్నాలో ఇవాళ సీడబ్ల్యూసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. రాష్ట్రం నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, దామోదర్ రాజనరసింహ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొననున్నారు. బీహార్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మేధోమథనం చేస్తారు. అలాగే ఓటు చోరీ అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ అగ్రనేతలు దిశానిర్దేశం చేస్తారని పీసీసీ వర్గాలు వెల్లడించాయి. తిరుమల తిరుపతి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఇవాటి నుంచి ప్రారంభం కానున్నాయి. సాయంత్రం మీన లగ్నంలో ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలుకుతూ నిర్వహించే ధ్వజారోహణం క్రతువుతో ఉత్సవాలు లాంఛనంగా మొదలు కానున్నాయి. ప్రభుత్వం తరపున ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. రాత్రి 9 గంటలకు భూదేవి, శ్రీదేవి సమేత మలయప్ప స్వామి పెదశేష వాహనంపై తిరుమాడ వీధుల్లో భక్తులను అభయప్రదానం చేయనున్నారు. ఉత్సవాలు జరిగే 9 రోజుల పాటు స్వామివారు ఉదయం, రాత్రి సమయాల్లో వేర్వేరు వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. వచ్చే నెల 3వ తేదీన జరిగే చక్రస్నానంతో వార్షిక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. కూటమి ప్రభుత్వం హయాంలో ఏర్పాటైన టీటీడీ తొలి ధర్మకర్తల మండలి శ్రీవారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేసింది. సనాతన ధర్మంలో ఆలయాలకున్న పవిత్రత, ప్రత్యేకత వేరు. నిత్యం ధూపదీప నైవేద్యాలతో, పూజా కైంకర్యాలు, ఉత్సవాలతో మనసుకు శాంతి చేకూర్చే చోటు దేవాలయాలు. కొన్ని చోట్ల అటువంటి ఆలయాలకు ఆదరణ కరువైంది. ఉత్సవాల మాట అటుంచితే కనీసం దినసరి పూజా కైంకర్యాలకు కూడా నోచుకోవడం లేదు వనపర్తి జిల్లా వీమరగండ్లలోని చెన్నకేశ్వర స్వామి ఆలయం. పేరుకు 56 ఎకరాలకు ఆసామి అయినా ఆ స్వామికి 2 ఏళ్లుగా ధూపదీప నైవేద్యాలు కరువయ్యాయి. ఆలయాలకు వెళితే మనసుకు ఆహ్లాదమనిపించే పూజా పరిమళాలు ఎంతగానో ఆకర్షిస్తాయి. కానీ వనపర్తి జిల్లాలోని పురాతన దేవాలయమైన చెన్నకేశవ స్వామి ఆలయం మాత్రం అందుకు భిన్నంగా దర్శనమిస్తోంది. 2 ఏళ్లు ఆలయ పూజారి లేక పూజా కైంకర్యాలకు నోచుకోలేని దీన స్థితిలో ఉంది. ఇంతకు ముందు అక్కడ విధులు నిర్వహించిన పూజారి మరణించడంతో ఆలయ బాగోగులు చూసే నాదులే లేరు. ఆలయం పేరిట ఏటా 2 పంటలు పండే 56 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కౌలు రూపేణా ఏడాదికి లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. అయినా ఆ గుడి బాగోగులను ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో పూజా పాఠవాలు లేక ఆలయం వెలవెలబోతోంది.
పురాతనంగా ఉన్న ఆలయాన్ని చందా రూపంలో నిధులు సమకూర్చి అభివృద్ధి చేసుకున్నామని విపనగండ్ల వాసులు తెలిపారు. ఆలయ భూమి నుంచి తమకు ఎలాంటి సాయం లభించలేదని చెబుతున్నారు. ఆలయ భూముల వివరాల కోసం దేవాదాయ శాఖను సంప్రదిస్తే రికార్డుల ప్రకారం ఆలయానికి సుమారు 56 ఎకరాల దేవుడి మాన్యాలున్నాయి. అందులో 30 ఎకరాలు విపనగండ్లలోనే సాగవుతున్నాయి. ఆలయ భూముల్ని కౌలుకు ఇవ్వడం లేదా స్వయంగా సాగు చేయడం ద్వారా గుడి నిర్వహణ జరగాలి. కానీ ఏళ్లుగా కౌలు ఆలయానికి అందడం లేదు. దేవాదాయ శాఖ అధికారులను అడిగితే ఆలయ పూజారే నిర్వహిస్తున్నట్లుగా రికార్డుల్లో ఉందని చెబుతున్నారు. పూజారి మరణించి 2 ఏళ్లవుతుంటే భూముల మీద రావాల్సిన ఆదాయం ఎక్కడికి వెళ్తోందనేది సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది. చెన్నకేశ్వర స్వామి టెంపుల్ పురాతనమైంది, ఎన్నో రోజుల నుండి మూతపడ్డది కాబట్టి ఎండోమెంట్ ఆఫీస్ కు పోవడం జరిగింది. కావాల్సిన భూముల కవులు గాని అవన్నీ అడిగితే మాకు ఎలాంటివి ఇప్పుడు చేసుకుంటున్న వాళ్ళు ఇవ్వలేదని చెప్పడం జరిగింది. డెవలపింగ్ కూడా మేము దాదాపు 40-50 లక్షలు ఊర్లో చందాలు వేసుకొని చేయడం జరిగింది. కవులకు చేసుకుంటున్న ల్యాండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి డబ్బులు సాయం చేయలేదు. ఇప్పుడు కూడా వాళ్ళ చేతుల్లో భూమి ఉంది కనుక దాన్ని రైతులకు ఒప్పజెప్పాల్సిందిగా మేము కోరుతున్నాం. చెన్నకేశవ గుడికి వచ్చే ఆదాయం మస్తుగుంది, కానీ దీనికి రావడం లేదని అనుకుంటున్నాం. అందరం ఊరు ప్రజలంతా అనుకునేది అదే. చిల్లర 30 ఎకరాలకు పైన దగ్గర ఉంది అంటున్నారు, కానీ నీటి వసతి గల భూమి సార్ ఇది. భీమా జూర్యాల 2 కాలువలు నీళ్లు వారి సంవత్సరానికి 2 పంట రెగ్యులర్ గా ఉండే పంట భూములు కౌలుకిచ్చుకుంటున్నారు సార్ ఈ చెన్నకేశవ దేవాలయం భూమి. ఇంకా అని దాని వాటా దీనికి రావడం లేదు సార్. దీని మీద ఆదాయం లేదు. ఈ గుడి ఇట్లా అవుతుంది పరిస్థితి. గుడికి గసుడు అంతా పాడుపడేది. ఈ గుడి మీద ఉన్న ఆస్తిని సంవత్సరానికి ఒక పారి వేలం వేసి దాని పంట కౌలు డబ్బులు దీనికి తెచ్చి దీనికి ఖర్చు పెట్టి దీన్ని డెవలప్ చేయాలని ఊరి ప్రజలంతా కోరుకుంటున్నారు. మేము కూడా కోరుకుంటున్నాం అదే. ఇంతకు ముందు ఇక్కడ పనిచేసిన అర్చకుడే వీటికి సంబంధించి అన్ని లెక్కలు చూసేవారని, ఆయన లేకపోవడంతో పూజా కార్యక్రమాలు జరుగక గుడి వెలవెలబోతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆ భూముల నుంచి వచ్చే ఆదాయం ఎటుపోతోందో తమకు తెలియదని వారు చెబుతున్నారు. రికార్డుల్లో ఆలయ భూములు చౌడు భూములుగా నమోదై ఉన్నాయి. క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తే 25 ఎకరాల్లో వరి, 4 ఎకరాల్లో మామిడి తోటలు సాగవుతున్నాయి. ఎకరానికి ఒక పంటకు 10,000 రూపాయలు కౌలు వచ్చినా 6 లక్షల రూపాయల ఆదాయం సమకూరుతుంది. ఆ నిధులతో పూజలే కాకుండా ఉత్సవాలు సైతం ఘనంగా నిర్వహించుకోవచ్చని గ్రామస్తులు అంటున్నారు. దీనిపై సదరు మండలాధికారిని వివరణ కోరగా క్షేత్రస్థాయి పరిశీలన చేసి త్వరలోనే పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు. వారి ఆదేశాల మేరకే తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. చెన్నకేశవ స్వామి గుడికి సంబంధించి దాదాపుగా 30 ఎకరాల పైచిల్కు భూమి ఉంటుంది. అది సౌడు భూమి, వ్యవసాయానికి సాగుబాటు రాదు. అదే విధంగా కౌలు ఇచ్చిన రైతులు ఎవరు ముందరికి రావడం లేదు అని చెప్పడం జరుగుతుంది. కానీ మోకా మీదికి వెళ్తే ఒక 20 పైపులు వేసుకుంటే గలగల పారే నీళ్లతో సారవంతమైనటువంటి భూమి, వ్యవసాయానికి సంవత్సరానికి 2 కార్లు పండించి లక్షల ఆర్థికాన్ని సమకూర్చే భూమి. ఆ భూమి పచ్చని పంటలతో గలగలలాడుతుంటది ఆ భూమి. మరి ఆ భూమికి సంబంధించినటువంటి కౌలు సంవత్సరానికి ఒక ఎకరానికి 10,000 లేదా 15,000 సమకూర్చుకున్న 29 ఎకరాలకు దాదాపుగా 3 లక్షల పైచిల్కు డబ్బు వృధా అవుతుంది. ఆ డబ్బును ఎండోమెంట్ వారు మా గ్రామానికి వచ్చే విధంగా మాకు సహకరించాలి. ఈ పొలం మీద వచ్చే ఆదాయంతోన మేము గుడిని డెవలప్మెంట్ చేసుకోగలుగుతాం. పొలం లేని నిరుపేదలు చాలా ఉన్నారు మా ఊర్లో. వాళ్ళకు ఎకరాన 2 ఎకరాల ఇచ్చి వాళ్ళ దగ్గర కౌలు తీసుకుంటే ఓ 10-15 కుటుంబాలు 20 కుటుంబాలు దాకా బాగుపడతారు. అందుకు ఈ ఆఫీసర్లు ఇదొక్కటి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను సార్. నా పేరు రామేశ్వర శర్మ, నైనన్పల్లి దేవాలయం కార్యనిర్వహణాధికారి. తర్వాత రెండోది ఏంటంటే ఇది మండల ఇన్ఛార్జ్ కాబట్టి దీని ల్యాండ్ సైట్ అనేది నేను చూడలేదు. జస్ట్ రీసెంట్గానే వచ్చాను. నేను ల్యాండ్ మొత్తం విజిట్ చేయాలని వచ్చాను. ల్యాండ్ చూశాను. యాక్షన్ పెట్టాలనేటువంటిది ఒకటి ప్రపోజల్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకసారి మొదలు సైట్ విజిట్ చేసిన తర్వాత మనం ఫర్దర్ హైయర్ అథారిటీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి తర్వాత ప్రొసీడ్ అవుతాం. వారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అనుసరించి మనం ముందుకు పోతాం. ఏళ్లుగా ఆలయ భూములు కొందరే సాగు చేసుకుంటున్నారు. అలా కాకుండా ఏటా వేలం వేసి ఆలయానికి ఆదాయం సమకూర్చాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పాఠశాల విద్యార్థుల్లో ఆవిష్కరణ నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు కేంద్రం సరికొత్త జాతీయ కార్యక్రమాన్ని ప్రారంభించింది. వికసిత భారత బిల్లుథాన్ పోర్టల్ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు.
పాఠశాల విద్యార్థులతో ఆవిష్కరణలు, సృజనాత్మకత, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడమే దీని ఉద్దేశమని కేంద్ర మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, అటల్ ఇన్నోవేషన్ మిషన్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా చేపట్టనున్నట్లు వెల్లడించారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా 1.5 లక్షల పాఠశాలలోని 6 నుంచి 12వ తరగతి వరకు 1 కోటి మందికి పైగా విద్యార్థులకు పోటీ నిర్వహించనున్నారు. ఆత్మనిర్భర్ భారత్, స్వదేశీ, వోకల్ ఫర్ లోకల్, సమృద్ధి భారత్ అనే 4 థీమ్లపై విద్యార్థులు తమ ఆలోచనలు, ఆవిష్కరణలు పెంచుతున్నారని వెల్లడించారు. అక్టోబర్ 6 తేదీ వరకు పోర్టల్లో పేరు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అక్టోబర్ 13న పోటీని నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. వచ్చే ఏడాది జనవరిలో 1000 మంది విజేతలను ప్రకటించి సత్కరించనున్నట్లు తెలిపింది. భారత్లో క్రికెటర్లకు ఉండే క్రేజే వేరు. కొంతమంది అభిమానులు తమకు నచ్చిన క్రికెటర్లపై ఉన్న అభిమానాన్ని వినూత్నంగా చూపించేందుకు ప్రయత్నిస్తుంటారు. గుజరాత్లోని సూరత్కు చెందిన ఓ యువకుడు ఇలానే చేశాడు. ఏకంగా బంగారంతో మొబైల్ కవర్ను తయారు చేయించిన అంకిత పటేల్ అనే యువకుడు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఇందుకోసం ఏకంగా 15 లక్షల రూపాయలను ఖర్చు చేశాడు. కుదుసాద్ గ్రామానికి చెందిన అంకిత్ కోహ్లీ ఫోటో, పేరును పసిడితో తయారు చేయించి తన మొబైల్ కవర్పై వేయించాడు. బ్రాస్లెట్ మీద కూడా విరాట్ అనే పేరు రాయించుకున్నాడు. క్రికెట్ కూడా అంకిత్ కోహ్లీని తన గురువుగా భావిస్తారని చెప్పాడు. టీవీలో విరాట్ బ్యాటింగ్ చూస్తూ క్రికెట్ నేర్చుకున్నట్లు వెల్లడించాడు. కోహ్లీని కలవడానికి 3 సార్లు లండన్ వెళ్లినట్లు చెప్పిన అంకిత్ ఒక్కసారి కూడా తన అభిమాన ఆటగాడిని కలవలేకపోయారని పేర్కొన్నాడు. హైదరాబాద్ అమీర్పేట సత్యం మాల్ నుంచి మైత్రివనం వరకు నాలా పైకప్పుపై ఏర్పాటు చేసిన చిరు వ్యాపార సముదాయాలను జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది తొలగించడం ఉద్రిక్తతకు దారితీసింది. స్థానికులే ఫిర్యాదు చేశారంటూ టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది పోలీసు రక్షణతో వ్యాపారస్తుల దుకాణాలను తొలగించి అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలో తొలగించే సమయంలో మహిళా చిరు వ్యాపారస్తులు అడ్డుపడ్డారు. ఘటనతో అక్కడికి చేరుకున్న అమీర్పేట కార్పొరేటర్ కేతినేని సరళ చిరు వ్యాపారులకు మద్దతుగా నిరసనకు దిగారు. నగరం మొత్తం రహదారి, ఫుట్పాత్ ఆక్రమణలుంటే వాటిని వదిలిపెట్టి మహిళలు నిర్వహిస్తున్న చిన్న డబ్బాలను తొలగించడం ఏంటని ప్రశ్నించారు. కొందరి ఒత్తిడితోనే అధికారులు చిరు వ్యాపారుల పొట్ట కొడుతున్నారని ఆరోపించారు. మేము పైసలు లేక ఇట్లా ఉన్నా మాకు తెలుసు. అప్పు చేసుకొని తెచ్చి ఈడ పెట్టుకున్నాం డబ్బాలు. ఆ డబ్బాలు మొత్తం పీకి పడేసి తీసుకొని పోయారు. ఏమిటి గురించి మీకు ఏం కావాలి వచ్చి ధైర్యంగా అడగండి. అవును, మొన్న వచ్చి చెప్పిపోయారట, మేము తీసేయమని చెప్పారట. అప్పుడు వచ్చినాం మేము. మరి వచ్చినప్పుడు మేము మాట్లాడాలి కదా, మేము టైంకి వస్తాం, మీ వాళ్ళని పిలిపించుకోండి అని అన్నారట. అమ్మాయి మీరు ఎవరు పెట్టుకోవద్దు, చేయొద్దు, తీసేయండి అని చెప్పాలిగా. మరి ఈడి దాకా వచ్చి చూసిపోయినాడు, ఈడికి రానికి ఏమైంది? మొగోళ్ళు ఎవరైనా అందరం ఆడలం బతుకుదేరు కోసం పెట్టుకున్నాము. ఏదో మా బతుకుదేరుల కోసం మేము ఇది చేస్తున్నాం. మీరు ఏదో స్ట్రీట్ వెండర్ లైసెన్లు ఇస్తాం, మేము లైసెన్లు తీసుకొని అన్ని నడిపియండి, ఇక్కడ కట్టుకోండి, మీరు లోన్లు రోజుకి ఇంత వస్తుంది అన్నారు. మళ్ళీ జిహెచ్ఎంసీనే స్ట్రీట్ వెండర్ కార్డు ఇచ్చింది, మళ్ళీ జిహెచ్ఎంసీనే తీసుకెళ్లిపోయింది. మీరే మాకు బతుకుదేరు చూపిస్తున్నారు, మరి మీరే మా పొట్టల మీద కొడతారా? ఏదో మాకు కొంచెం ఇలా బతుకుదేరు మాకు చూపించండి. రోజుకి 100-200 వస్తుంది. ఆ 200 కూడా మా మీద పొట్ట కొడతారు. అట్లయితే ఇదంతా నాల. ఇక్కడ నుంచి అమీర్పేట, మైత్రివనము, సత్యం టాకీస్ ఇదంతా నాల. ఇది ఎట్లా తీసిండ్రో ఇవాళకి మరి ఇవంతా తీయాలి, లేదంటే ఊకునే ప్రత్యక్షే లేదు అసలు. ఈ ఆడవాళ్ళు ఏం తప్పు చేశారని ఆ ప్రెషర్స్ ఏంటి, ప్రెషర్స్ ఇచ్చిన వారు ఎవరు? ఖచ్చితంగా డీసీ చెప్పాలి. లీగల్గా అన్ని ఇక్కడికి రావాలి, ఇక్కడే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అండగా ఖచ్చితంగా నేను ఉంటాను. తప్పుకు నేను సహకరించను, తప్పు చెయ్యకపోతే ఖచ్చితంగా సహకరిస్తాను, అది ఎంతవరకు అన్నా సరే. ఎందుకంటే వీళ్ళు ఏదైతే ఉందో ఏం తప్పు చేశారు. నాలా మీద మూవబుల్ బండ్స్ 1 నిమిషంలో తీయొచ్చు, ఏమన్నా కెలామిటీ ఇస్తే వెంటనే తీయొచ్చు. ఇది ఏమన్నా నాలా నిండే నాలా? ఇక్కడికి నీళ్లు వస్తున్నాయా నాలాలో? హైదరాబాద్లో వర్షపు నీరు కాలనీలను ముంచెత్తడంపై హైడ్రా ప్రజావాణికి చాలా ఫిర్యాదులు అందాయి. మొత్తం 49 ఫిర్యాదులు అందగా అందులో 30కి పైగా నాలాల ఆక్రమణలు, ముంపు సమస్యకు సంబంధించినవే ఉన్నాయని అధికారులు తెలిపారు. యూసుఫ్గూడ, కృష్ణానగర్కు చెందిన కొందరు తమ ఇళ్లలోకి వర్షపు నీరు ప్రవేశిస్తోందని నాలాను విస్తరించాలని కోరారు. శేరిలింగంపల్లి, మియాపూర్, మయూరినగర్లో నాలా ఆక్రమణ వల్ల కాలనీలో వర్షపు నీరు నిలిచిపోతోందని ఫిర్యాదు చేశారు. కూకట్పల్లి, మాధవినగర్లో ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నాలు జరుగుతున్నాయని స్థానికులు హైడ్రా దృష్టికి తీసుకెళ్లారు. అబ్దుల్లాపూర్ మెట మండలం తట్టి అన్నారం చిన్న కాల్వకు అడ్డంగా ప్రహరీ కట్టడంతో వర్షపు నీరు నిలుస్తోందని శ్రేయస్ ఇంజనీరింగ్ కళాశాల ఫిర్యాదు చేసింది. హయత్ నగర్, సాహెబ్ నగర్, కలాన్, నాగార్జున సాగర్ రోడ్డు పరిసరాల నుంచి వచ్చే వర్షపు నీటితో కప్పల చెరువు నుండి పైభాగంలోని కాలనీలు ముంపునకు గురవుతున్నాయని ఫిర్యాదు అందింది. ప్రజల ఫిర్యాదులను పరిశీలించి ఆక్రమణలు ఉంటే తొలగిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వారికి హామీ ఇచ్చారు.
హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ వద్ద పవన్ కళ్యాణ్ అభిమానులు సందడి చేశారు. రేపు పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ విడుదల కానున్న సందర్భంగా అభిమానులంతా ఐమాక్స్ వద్ద భారీ కటౌట్ను ఏర్పాటు చేసి బాణాసంచా వెలుగుల్లో దాన్ని ఆవిష్కరించారు. అంతేకాకుండా ఓజీ టైటిల్ను విద్యుత్ దీపకాంతులు, తారాజువ్వల వెలుగుల్లో ప్రదర్శించి సినిమాపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకోవడంతో ప్రసాద్ ఐమాక్స్ వద్ద సినిమా పండుగ వాతావరణం నెలకొంది. మరోవైపు ఈ రోజు రాత్రి 10 గంటల నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఓజీ ప్రీమియర్ షోలు ప్రదర్శించనుండడంతో ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అని అభిమానులంతా పెద్ద ఎత్తున ఎదురుచూస్తున్నారు.